సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలంగాణలో స్థానిక ఎన్నికల తీరులో బీసీలకి అన్యాయం జరిగిందా? ముఖ్యంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆశ చూపించి చివరికి 20% కూడా ఇవ్వని పరిస్థితి తెలంగాణలో నెలకొందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనుకున్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఏంటి అనుకున్నారు. ఫైనల్గా అయితే ఒక అడుగు ముందుకు వేసి నామినేషన్స్ స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఇక దీన్ని ఆపడం సాధ్యం కాదని కోర్టు కూడా చెప్పేసింది. కానీ రిజర్వేషన్ విషయంలో మాత్రం విపరీతమైనటువంటి ఆందోళనలు జరుగుతున్నాయి, వ్యతిరేకత వ్యక్తమవుతుంది, అన్యాయం జరిగింది బీసీలకి అని అంటున్నారు. ఏంటి అసలు నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? గందరగోళంగా ఉన్నది. తెలంగాణలో బీసీ విషయంలో ఏం జరుగుతుంది, గందరగోళం క్రియేట్ చేశారు. అసలు ఒక సామాన్య తెలంగాణ పౌరుడికి అసలు బీసీ రిజర్వేషన్లో ఏం జరుగుతుంది, అసలు బీసీ రిజర్వేషన్ ఎంత ఉంది, ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ప్రజలు సీరియస్ లేనంత సిచ్యువేషన్ అవ్వాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తుంది, ఆపేస్తుంది, కోర్టు పోతారు, ఆపేస్తారు. ఇలాంటి గందరగోళం సిచ్యువేషన్ లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఎంత అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీవోలో కూడా ఒక బీసీఏకి, బీసీబీకి, బీసీడీకి ఎంత అనేది కూడా ఒక ఏమీ లేదు. రిజర్వేషన్ గందరగోళం చేయడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మెరుగ్గా ఇచ్చాం మేము, గత ప్రభుత్వం కంటే కేసీఆర్ ప్రభుత్వంగా అన్యాయం చేసింది, మేమే మెరుగ్గా ఇచ్చామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అసలు యాక్చువల్ ఫిగర్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి మీ లెక్క ప్రకారం? మన తెలంగాణలో 12,760 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో ఒక 2,500 వరకు ఎస్టీ గ్రామాలు ఉన్నాయి. ఇక మిగిలిన 10,000 లో 2,100 వరకు బీసీల రిజర్వేషన్ ఇచ్చారు. ఆ ఇచ్చిన రిజర్వేషన్ లో ఏమైందంటే 200+ విలేజెస్ ని మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నాము, అందుకే తగ్గింది అని చెప్తున్నారు. సరే, ఏదైనప్పటికీ అయితే బీసీలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మేము ఇంత రిజర్వేషన్ తోనే ఎలక్షన్కి వెళ్తున్నాం, ఇది రిజర్వేషన్, ఈ జిల్లాలో ఇంత రిజర్వేషన్, ఈ మండలంలో ఇంత అని ఇవ్వాల్సిన క్లారిటీ కాంగ్రెస్ పోతుంది. దాంట్లో విఫలమైంది. మీరు ఎంత రిజర్వేషన్ ఇస్తారో క్లారిటీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు. ఏమంటున్నాయి, కొంతమంది 17% అంటున్నారు, కొంతమంది 21% ఉన్నారు. గందరగోళంగా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే రిజర్వేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నామని చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. 2021 ఆ టైంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేశారు. దాదాపు 160 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చేశారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కులగణన చేశారు. ఆయన ఒక 140 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేశారు. ఈ సర్వేలన్నీ ఎక్కడికి పోయిన లెక్కలు అర్థం కావట్లేదు. అంటే కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ లెక్కల మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే లెక్కలు ఓన్లీ పేపర్ల కోసం మాత్రము, టీవీల కోసం మాత్రమే తప్ప ఉపయోగంలో లేకుండా పడిపోయినాయి ఈ లెక్కల పరిస్థితి. ఎందుకంటే ఆ లెక్కల ప్రకారంగా తీసుకుంటే బాగుండదు. కులగణన చేశారు, మేము దేశంలో ఎక్కడ చేయలేము, మేము చేసాము, మా తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అని చాలా మైక్రో మందికి వచ్చి హైదరాబాద్ లో మాట్లాడారు, ఢిల్లీ పోయి కూడా మాట్లాడేసి వచ్చారు. మంత్రి బృందం పోయి మొత్తం పోయి చెప్పేసి వచ్చారు. ఆ బృందం అంతా ఎడిపోయిందో అర్థం కావట్లేదు. బీసీల విషయానికి వచ్చేసరికి అంత గట్టిగా మీరు బీసీ నిదానం మీద ఉంటే ఈ రోజు ఎందుకు మీరు చేయలేకపోతారు? మీ దగ్గర కులగణనలు చేసిరు, బీసీ కులగణన ఉంటే బీసీకి మేము న్యాయం చేస్తాము అని చెప్పారు. కానీ మీరు ఆ లెక్కలు తీస్తే అయిపోయేది కదా. లెక్కలన్నీ బయటిగా ఒక శ్వేతపత్రం మీద విడుదల చేస్తే అయిపోయేది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము కులాలను ఉపయోగించుకుని రాజకీయం చేసే పార్టీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణలో విఫలమైంది, బీసీలని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. కానీ అంటే ఒకటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఆల్రెడీ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చట్టం చేయాలని ఒక ప్రతిపాదన చేశాము, కేంద్రానికి పంపించాము, రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపారు, కేంద్రం చొరవ తీసుకోవాలి, ఇది మొత్తం కూడా ఈ నెపం అంతా బీజేపీది, ఎన్డీఏ కూటమిది, వీళ్ళు చేసిన తప్పు వల్లనే ఒక నిర్ణయం తీసుకోలేక పరిస్థితిలోకి వచ్చేసాం. కోర్టు చెప్పడం వల్ల 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్స్ ఖరారు చేయాల్సి వస్తుంది అంటున్నారు. నిజమేనా? అది మీ దగ్గర కులగణన ఉంది కదా, ఇది ప్రజెంట్ చేయండి. మన తెలంగాణలో మేము కులగణనలు చేశాము, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు సమగ్ర సర్వే చేశారు, ఇది లెక్క, ఇప్పుడు ఇది లెక్క, ఈ రెండింటిని పెట్టి మీరు డాక్యుమెంట్ చేయండి. ఎందుకు చేయరు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్, ప్రాపర్ లెక్కలు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటారు. ఎన్డీఏ కూటమి ఎవరికి తల ఉంచదు, ఏ రాష్ట్రాలకు కూడా తల ఉంచదు. ఎందుకంటే వాళ్ళు ఏది న్యాయంగా ఉంది, ఏది ధర్మంగా ఉంది, ఏది కరెక్ట్ లెక్కలు ఉన్నాయి, ఏది శాస్త్రీయంగా ఏది ఉంది అని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీ దగ్గర తప్పు పెట్టుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తారు. అంటే ఏంటంటే 50% రిజర్వేషన్ దాటితే కోర్టు ఆపుద్దన్న విషయం మీకు తెలియదా? మీ దగ్గర న్యాయ నిపుణులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ మీ దగ్గర ఉంది, ఎంతమంది అడ్వైజర్లు, ముఖ్యమంత్రి గారికి కాదు మంత్రులకు కూడా అడ్వైజర్స్ ఉన్నారు. అడ్వైజర్స్ జీతాలు తీసుకోవడానికి ఏమన్నా తప్ప ఈ చిన్న సజెషన్ లేకపోయారా? అంటే బీసీలను మభ్య పెట్టడము. రిజర్వేషన్ ఇస్తాము కానీ ఎన్డీఏ కూటమి ఆపుతుంది,
సో మీరు మా పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇస్తాము, సో మమ్మల్ని గెలిపించండి అని మళ్ళీ దొంగదారి ఎత్తుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి చేస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులాల విషయంలో తక్కువ కూడా సార్, ఆ కులాల కోసం చేయరు. తెలంగాణ నాయకులు ఎలా అంటే, తెలంగాణ ఉన్న ప్రజలు ఏంటి అంటే ఉద్యమ నాయకులు, అంటే ఉద్యమ స్ఫూర్తి ఉన్నారు, కానీ కులాల మధ్యలో ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు సార్. కులాలను చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కరు తప్పితే మిగతా అన్ని పార్టీలు అటు బీఆర్ఎస్ చివరికి కవిత గారు కూడా ఈరోజు రోడ్డుపైకి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పని అందరూ చెప్తున్నారు. ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఆల్రెడీ స్థానిక ఎన్నికలు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఎలక్షన్స్ జరుగుతాయా? మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీల మీద ఆల్రెడీ కోర్టు కేసులు కూడా మళ్ళీ ఫైల్ అయినాయి. సో ఆగేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? కోర్టు ఈ రోజు ఇచ్చిన సూచనలు ఏంటి అంటే, మేము ఆపలేము, ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక మేము ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పి హైకోర్టు క్లియర్ గా ఇచ్చింది. కవిత గారి టాపిక్ మాట్లాడితే 10 సంవత్సరాలు మీ నాన్న, మీరు, మీ అన్న అందరి కలిసి అధికారంలో ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? అప్పుడు బీసీలు కనపడలేదా? అప్పుడు బీసీలు మీకు రాలేదా? ఉద్యమకారులు బీసీలు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేసినప్పుడు తెలియదా? వాళ్ళు ఎంతమంది బీసీలు చనిపోయారు? కనీసం బీసీలు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో నీకు ఐడియా ఉందా? నువ్వు రాస్తా రోక చేస్తున్నావు, ఖచ్చితంగా మీ బీసీలకు నీ మద్దతు చెప్పినందుకు కృతజ్ఞతలు. కానీ ఎంతమంది బీసీలు బలిదానం చేశారు తెలంగాణకు? ఆ విజ్ఞత మినిమం సంఖ్య తెలుసా? అంటే నీకు కావాల్సింది రాజకీయ లబ్ధి. ఈరోజు అన్నతో గొడవ పెట్టుకొని తెలంగాణలో వచ్చి నేను పార్టీ పెడతా అని చెప్పి అన్న మీద సాధించడం కోసం నువ్వు పార్టీ పెట్టి తెలంగాణ ప్రజల్ని బలి చేస్తున్నావు తప్ప నీకు తెలంగాణ ప్రజల మీద అసలు ఒక్క 1% కూడా నీకు అభిమానము, గౌరవం లేదు. బీసీల మీద గౌరవం లేదు. బీసీలకు న్యాయం చేయాల్సి ఉంటే మీ 10 సంవత్సరాలు చాలా సఫిషియెంట్ టైం ఉంది. 10 సంవత్సరాల సమయంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు గుర్తురాని బీసీలు ఎందుకు గుర్తుకొచ్చాయి? అప్పుడు నీకేంటి, ₹1,00,00,000 వాచ్లు కొనే తీరిక ఉంది, 40 ఫోన్లు మార్చే తీరిక ఉంది, లిక్కర్ స్కామ్ చేసే తీరిక ఉంది, కానీ బీసీల గురించి ఆలోచన తీరిక లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ లబ్ధి వాళ్ళని తెలంగాణ ప్రజలు ఎంచుకోరని. జనసేన పార్టీ కూడా బీసీల కోసం ఇప్పుడు ఆందోళన బాట పడుతుందా? ఖచ్చితంగానే. దీంట్లో క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నామని. బీసీలకు కనుక రిజర్వేషన్ ఇస్తే జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఏది న్యాయబద్ధంగా, ఏది చట్టబద్ధంగా ఉంటే దాన్ని జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకించరు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు న్యాయానికి, ధర్మానికి ముందు ఒక అడుగు ముందు అడిగి వేసే వ్యక్తి. మా దాంట్లో సిద్ధాంతాలు ఉంది, కులాలకు మతాలకు కలుపుకొని పోయే పార్టీ, కానీ మీ కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ కాదు. అట్లా అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దనే పార్టీ కాదు. బీసీలకు 100% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో జనసేన పార్టీ ఒక అడుగు ముందు వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం కావాలనే ఉద్దేశపూరితంగా అధికార పార్టీ ఒక రాజకీయంగా మార్చిందని చెప్పని విమర్శిస్తున్నారు మాధవరెడ్డి గారు. చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు సేకరించినటువంటి డేటా ఆధారంగానే రిజర్వేషన్ని ఫైనల్ చేయాలి, కానీ 2011 నాటి లెక్కలు చూపించడం అనేది సహేతుకం కాదని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.